ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే బెస్ట్ అవైలబుల్ బిల్లును తక్షణమే విడుదల చేయాలని స్థానిక భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావుకి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీంద్ర అధ్యక్షన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. క్లియర్ చేయాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే భద్రాచలంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి తెల్లం వెంకట్రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించేసి తక్షణమే ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. దీనివల్ల దీనికి తక్షణం విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలియజేస్తూ ఉంది.